మీ పేరు? నా పేరు శ్రీనివాసులు మేడం. మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన ఎలా అనిపించిందండి? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది మేడం. బాగా హెల్ప్ చేస్తుంది, పేదవాళ్లకు అందరికీ సాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు బాగా సాయం చేస్తున్నారు, చీఫ్ మినిస్టర్ గారు బాగా సాయం చేస్తున్నారు. ప్రీవియస్ గవర్నమెంట్లో నేను రాజగోపాల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్లో నేను పిఏగా పనిచేసిన. అటువంటి వాని దగ్గర ఆస్తిని కొట్టేసి వీరబల్లి వాళ్ళు నాశనం చేసి దాన్ని పగలగొట్టి డ్యామేజ్ చేస్తే వైఎస్ గవర్నమెంట్లో నన్ను పలకరీకుండా చేసి దౌర్జన్యం చేసి గునాదులు వేసినారు. కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి నిలబెట్టేసిన. గత 5 సంవత్సరాల్లో ప్రజల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా ప్రజలందరికీ మరి మంచి పరిపాలన అందించానని జగన్ అన్నారు కదండి. ఇక్కడ చేస్తున్నాడు మేడం, ఏమీ చేయలేదు మేడం. ఉత్త పుకార్లన్నీ చేసుకొని గబ్బు పట్టించి పెట్టి గవర్నమెంట్ను ఎమ్మెల్యేలు కోట్లు సంపాదించుకున్నారు ఆయన పేరు చెప్పుకొని. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఒక రౌడీ పరిపాలన. అసలు చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యల గురించి మరి ప్రజలను పట్టించుకోకుండా రౌడీ పరిపాలన చేస్తున్నాడు, రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని అంటున్నారు కదా. లేదు మేడం, అదంతా ఉత్తమాటలు. మంచి పరిపాలన ఇస్తున్నారు ఇప్పుడు ప్రజలకు, పేదవాళ్లకు మంచి పరిపాలన. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మంచి పరిపాలన ఇస్తున్నారు. దాన్ని చెప్పండి మేడం. వాళ్ళకి ఏమాత్రం పొరపాటు లేదు. ఈసారి రాబోయే గవర్నమెంట్ కూడా మళ్ళీ టీడీపీనే వస్తుంది. మేమంతా ఆయన వెనకాల నుండి సాయం చేస్తాము, పెద్ద సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు కూడా ఆడిపోతే ఎంఆర్ఓ గారితో మాట్లాడినారు, కలెక్టర్ గారితో మాట్లాడినారు. నా సాయం జరుగుతుంది, నువ్వేం భయపడదు పో అని చెప్పినాడు. నేను వచ్చి ప్రెస్ దగ్గర మీ ముందర మాట్లాడుతున్నా మేడం. నేను మరి ఇప్పుడు మీరు సమస్యతో వచ్చారు కదండి, మరి ఇక్కడున్న లీడర్స్ మరి వాళ్ళ స్పందన కానివ్వండి, మీ ఎలా అనిపించింది? స్పందన బాగా ఇచ్చినారు మేడం. లీడర్స్ ఆడ ఉన్నటువంటి సిట్టింగ్లో కూర్చున్నటువంటి లీడర్స్ అంతా మంచి స్పందన ఇచ్చినారు, నాకు మంచి జవాబు ఇచ్చినారు. ఫోన్ చేసి తహసీల్దార్కు, సబ్ కలెక్టర్ ఫోన్ చేసి నా ముందరనే మాట్లాడినారు. మంచి సమాధానం వచ్చింది, మీకు ఏం కాదు పోయి అన్నాడు. నేను వచ్చి మీతో మాట్లాడుతున్నాను మేడం. మరి సూపర్ 6 పథకాలు అమలు చేశారా లేదా? కూటమిలో చెప్పినవి చేసినాడు మేడం. కూటమి ప్రభుత్వంలో మరి పథకాలన్నీ అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏమీ చేయట్లేదని మరి విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా. విమర్శిస్తారు మేడం, వాళ్ళ చేతగాని పనులన్నీ దండిగా చేసుకున్నారు, విమర్శిస్తారు. వాళ్ళ చేతగాని పనులతో ఒక్కొక్క ఎమ్మెల్యే కనీసం ఏమీ లేనివాడు కూడా 20 కోట్లు 30 కోట్లు సంపాదించినాడు, ఏమీ లేనటువంటి వాడు. మరి మా నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి అనే ఆయనకు ఎమ్మెల్యే అయినాడు. ఆయన నేను వాస్తవంగా చెప్తున్నా, ఆయనకు ఇల్లు పడిపోతే ఇంటికి కూసం పెట్టుకుని ఇటు అడ్డం పెట్టుకొని జీవించినాడు ఆయన. ఈ పొద్దు 50-60 కోట్ల ఆసామైనాడు. ఈ పొద్దు ఆయన ఎట్టయినాడు? ఆయన ఈ లంచాలన్నీ తీసుకొని ఏడని భూములన్నీ ఆక్రమించి ఇప్పుడు నా సత్రం చూడండి, 11 ఎకరాల 83 సెంట్లు స్థలం ఇస్తే మొన్న వచ్చి సీఎం గారి దగ్గర మాట్లాడితే 11 ఎకరాల 83 సెంట్లు నాకు ఎండార్స్మెంట్ ఇచ్చినాడు తహసీల్దార్. ఆ తహసీల్దార్ని ట్రాన్స్ఫర్ చేసి వేరే తహసీల్దార్ మేడం వచ్చి ఆమెకు 5 లక్షల రూపాయలు ఇచ్చి లేక నేరుగా వచ్చేసిన పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆఫీస్కి పోయినా, నేరుగా టీడీపీ ఆఫీస్కి వచ్చిన అప్లికేషన్ ఇస్తాను ఇమ్మీడియట్ సరెండర్ అయ్యేసి వాళ్ళు అగ్రి అయ్యేసి నా యొక్క అప్లికేషన్కి రెస్పాన్స్ అయ్యి ఫోన్ చేసినారు. వీరపల్లి తహసీల్దార్కు, సబ్ కలెక్టర్కి ఫోన్ చేసి ఏమి కాదు సార్ ఇప్పుడే పంపిస్తున్నాము, ఆ స్థలంలో ఎటువంటిది జరగని మేము స్టాప్ చేస్తామని చెప్పి ఫోన్ చేసినారు మేడం గారు. మరి ఇప్పుడు శ్యామల అంటున్నారు కదండి, ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటుంది. మీకు కూడా జగనే కావాలా సీఎంగా? లేదు మేడం, కలలు కంటున్నారు వాళ్ళైతే. సీఎం అయితే ఏ పరిస్థితిలో ఉండదు, ఏం కాదు. కానీ ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే. చంద్రబాబు నాయుడు అంటే మనం చెప్తున్నాం మనం పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే ఈయన లోకేష్ కావచ్చు, కానీ ఎన్డీఏ ప్రభుత్వమే వచ్చేది. మళ్ళీ ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? బ్రహ్మాండంగా ఉంది మేడం. పేదవాళ్ళకి మంచి సాయం చేస్తున్నారు, మంచి హెల్ప్ చేస్తున్నారు. ప్రతి విషయంలో పోయితే ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే దానికి రెస్పాన్స్ అవుతున్నారు. మంచి జవాబు ఉంది మేడం.